ప్రభావ అందరిని బట్టి వందనం స్తోత్రులు ప్రభావ. ఇక అనేక ప్రభావ ఇంతమంది అయితే ప్రభావ మరి ఉన్నారు ప్రభావ, వారిని కూడా ప్రభావ సరికొన్నటువంటి శరీర బలహీనతల నుంచి ప్రభావ, నిద్ర మత్తుల నుంచి ప్రభావ వారిని కూడా ప్రభావ వెలిగించి ప్రభావ దిగు ప్రభావ మా ఏ విధంగా అయితే అందరం జైన్ అయిపోయిన ప్రభావాలకి ఉన్న వారిని కూడా ప్రభావ వారి యొక్క శరీర బలహీనతల నుంచి తొలగించి ప్రభావ వారిని కూడా ప్రభావ ఇగో మొదటి గంటగా ప్రభావాన్ని సన్నిధానంలో నుంచి ఒక భాగ్యాన్ని ప్రభావ వారికి అనుగ్రహించడానికి ప్రార్థించాను. ఈ విధంగా ప్రభావ ఉదయకాల సమయంలో ప్రభావ మీ సన్నిధానం నుంచి ప్రభావ ఇగో ప్రభావ నీ మహిమను ప్రభావ మా జీవితాన్ని మార్చుకునే ఒక భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించుకొని శరీరానుసారమైనటువంటి జీవితానికి దూరంగా ఉంచి ప్రభావ ఆత్మీయంగా పాల్గొటకు ఆత్మానుసారమైనటువంటి శరీరాన్ని మాకు అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాను. శరీరాన్ని స్తోత్రులు ప్రభావ. ఈ విధంగా ప్రభావ ఎంతమంది అయితే జనవుతున్నారో ప్రభావ వారి జీవితాల్లో ఫలించే భాగ్యాన్ని అనుగ్రహించుకొని ప్రార్థిస్తాను. ప్రతి ఒక్కరిని ఆత్మచేత నీతి ప్రభావ ఎవరి చేతిని ప్రభావ గ్రహించగల మనసును వాళ్ళకి అనుగ్రహించి ప్రభావ ఇవ ప్రభావ వాళ్ళ జీవితాలను ప్రభావ వారి కుటుంబ జీవితాలను సంఘ పరిచయాలను ప్రభావ ఫలభరితంగా ప్రభావ ఉండటకు ప్రభావ వారందరి వరకు సహాయం అనుగ్రహించుకొని వందనం స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభావ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రైజ్ ది లార్డ్. మరి పాట ద్వారా మనం దేవుని ఆరాధన చేద్దాం. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిది నేను లేనయా. నే జీవించినది నీ కృప, ఎదిగించినది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదిగించినది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపే కావలెను, నీ కృపే చాలును, నీ కృప లేకుంటే నేను ఏమీ లేనయ్యా. నీ కృపే కావలెను, నీ కృపే చాలును, నీ కృప లేకుంటే నేను ఏమీ లేనయ్యా. యేసయ్యా యేసయ్యా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్టెల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు తుడిచే కృప. నీ కృప లేకుంటే నేను లేను, నీ కృప లేకుంటే నేను లేను. నీ కృపే కావలెను, నీ కృపే చాలును, నీ కృప లేకుంటే నేను ఏమీ లేనయ్యా. నీ కృపే కావలెను, నీ కృపే చాలును, నీ కృప లేకుంటే నేను ఏమీ లేనయ్యా. యేసయ్యా యేసయ్యా. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. అదే విధంగా ఉన్న పట్టు మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. అందరం మౌనంగా ఉండకుండా కొద్దిసేపు మనం దేవుని ఆరాధన చేద్దాం. నిజమే, ఆయన కృప లేకపోతే మనం ఏమీ లేము. మనము ఎంతో మంది ఈ దినము చూడకుండా గతించిపోయాము, కానీ మనము ఈరోజు సజీవ సంఖ్యలో ఉన్నామంటే కేవలం ఆయన కృపను బట్టి.
దేవానికి వందనాలు యేసయ్యా. దేవానికి స్తోత్రం నాయన. దేవా అవును ప్రభా తండ్రి, యేసయ్యా నీ కృప లేకపోతే మేము ఏమి లేము యేసయ్యా నాయన. దేవా మమ్మల్ని తండ్రి మమ్మల్ని కాచి కాపాడి నాయన తండ్రి నీ కృపలో భద్రపరిచినందుకే నీకు వందనాలు యేసయ్యా తండ్రి. అవును ప్రభా తండ్రి నీ కృప మాకు చాలు నాయన. దేవానికి వందనాలు ప్రభా. దేవానికి వందనాలు యేసయ్యా. అవును తండ్రి, మేము ఒంటరిగా ఉన్నప్పుడు తండ్రి, కృంగిపోయినప్పుడు నాయన, ఏడ్చినప్పుడు నాయన, ఓదార్చి వారు ఎవ్వరు లేనప్పటికీ నాయన దేవా తండ్రి, ఒక తల్లిగా తండ్రిగా నాయన తండ్రి నువ్వు మమ్మల్ని ఆదుకున్నందుకే నీకు వందనాలు యేసయ్యా. దేవానికి వందనాలు ప్రభా. దేవా తండ్రి మా కన్నీళ్ళని నువ్వు తుడిచిన గొప్ప దేవుడు నాయన. దేవానికి వందనాలు యేసయ్యా. నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క సమస్యలో ప్రభా మీరు నాకు తోడున్నందుకే నీకు వందనాలు ప్రభా. దేవానికి వందనాలు యేసయ్యా. దేవా అవును ప్రభా నీ కృప లేకపోతే మేము ఏమి లేము నాయన. దేవానికి వందనాలు ప్రభా తండ్రి. మేము పిలిచినప్పుడే నాయన తండ్రి దేవా తండ్రి మమ్మల్ని ఆదుకున్న గొప్ప దేవుడు నాయన తండ్రి. పిలువగానే ప్రభా నువ్వు వచ్చి ప్రభా దేవా నాయన మమ్మల్ని ఆదుకున్నందుకే నీకు వందనాలు ప్రభా. దేవా నీకు వందనాలు యేసయ్యా తండ్రి. నువ్వు ముట్టగానే నాయన ప్రతి ఒక్క సమస్య ప్రభా తీరిపోతుంది నాయన. దేవా నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు తండ్రి. నువ్వు లేకపోతే మేము ఏమి లేనయ్యా యేసయ్యా. మీకు వందనాలు తండ్రి. నీకు వందనాలు ప్రభా. దేవా స్తోత్రం నా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీకు వందనాలు నీకు వందనాలు ప్రభా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవానికి వందనాలు ప్రభా తండ్రి. ఎంతో మంది దినాన్ని చూడక గతించిపోయినాను కానీ ప్రభా తండ్రి మేము ఈ స్థితిలో ఉన్నామంటే ప్రభా కేవలం నీ కృపనే తండ్రి. నీ కృప లేకపోతే ప్రభా తండ్రి మేము ఎక్కడో ఉన్నాం. దేవానికి తండ్రి నేను ఆరాధించటకు నాకు ఇచ్చిన కృపని భాగ్యం బట్టి నీకు ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం దేవా తండ్రి. యేసయ్యా మా అందరి కొద్ది స్తుతి ఆరాధన ప్రభుడైన యేసుక్రీస్తు నామములో నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వండర్ఫుల్. మంచిది. దేవునికి స్తోత్రములు. మొట్టమొదటిగా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. నేను కూడా స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మనందరికీ ప్రభు అనుగ్రహించినటువంటి మరొక దినము ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఉదయకాలమున జాయిన్ అయినటువంటి యవనస్తులందరికీ ప్రతి ఒక్క పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. మరి యథావిధిగా మనము ధ్యానం చేస్తున్నటువంటి రీతిగా బైబిల్ స్టడీ స్టెఫెన్ గురించి, ఫిలిప్ గురించి మనం ధ్యానిస్తున్నటువంటి ఈ చక్కని బైబిల్ స్టడీని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అందరూ కూడా చక్కగా ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఆస్క్ యూ, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మంచిగా దేవుని సన్నిధిలో అనుభవించడానికి లేచి కూర్చున్నారా? ముఖం మీద నీళ్ళు చల్లుకున్నారా? అలా ముఖం మీద ఎస్పెషల్లీ వాష్ యువర్ ఐస్. జస్ట్ అలా కళ్ళు తుడుచుకొని నీళ్ళతో టవల్తో మొహం తుడుచుకొని జస్ట్ అలా చూడండి. చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఆ ఫ్రెష్నెస్ అండ్ తర్వాత మీరు బైబిల్ చేత పట్టుకొని కూర్చుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. బై ద వే, బైబిల్ చేత పట్టుకొని అన్నప్పుడు కొంతమంది ఇంగ్లీష్ బైబిల్ ఫాలో అవుతున్నారు కదా. సో వెల్, నిన్నటి దినాన నాకు వచ్చినటువంటి ఆలోచన, తర్వాత నాకు వచ్చిన గ్రహింపు బెస్ట్ ఏంటంటే యాంప్లిఫైడ్ వర్షన్ చదవండి. యాంప్లిఫైడ్ బైబిల్ మీకు ప్లే స్టోర్లో కూడా దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ మొబైల్లో చూడాలంటే, లేదా హ్యావ్ ఫిజికల్ బైబిల్ ఇంగ్లీష్లో యాంప్లిఫైడ్ వర్షన్ చాలా బాగుంది. ఈజీ టు అండర్స్టాండ్, ఒకటి ఎలాబొరేటెడ్గా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు స్టెఫెను కృపతో అనే మాట వచ్చిందనుకోండి, కృప పక్కన బ్రాకెట్ వస్తుంది.
ఆ బ్రాకెట్లో కృప అంటే ఏంటో మీనింగ్ ఉంటుంది అక్కడ. సో ప్రతి హార్డ్ వర్డ్కి లేదా ప్రతి ఇంపార్టెంట్ వర్డ్కి పక్కన బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. అక్కడ అంటే బ్రాకెట్ కూడా ప్రింట్ చేశారు, రాశారు. ఆ బ్రాకెట్ దేనికోసం అంటే దాని లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆ వర్డ్కి యాక్చువల్ మీనింగ్. సో దానివల్ల చాలా మనం డిక్షనరీ చూడాల్సిన అవసరం ఉండదు. సో నిన్ననే నేను కూడా డిసైడ్ చేసుకున్నాను, 1300 1500 ఒకటి ఉంటుంది ఒక బైబిల్ అది. సో ఐ హ్యావ్ డిసైడెడ్ టు బై ఫర్ గ్రేస్ అండ్ ఐజాక్. సో ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే కనుక మీ పిల్లలకి కొత్త బట్టలు ఇప్పించడం కంటే కొత్త బైబిల్ ఇప్పించండి, దీవించబడతారు. సో యవనస్తులు మీరు కూడా దాని కొరకు ప్రయాసపడండి, ప్రార్థన చేయండి. దేవా, మరి అంకుల్ చెప్పినట్టు యాంప్లిఫైడ్ వర్షన్ బైబిల్ దయచేయని స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ దాట్. అట్లీస్ట్ డబ్బు లేకపోయినా పర్లేదు ప్రస్తుతం, స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ దాట్. హ్యావ్ జీల్ ఆర్ హ్యావ్ యాంటిసిపేట్ టు బై అనమాట. సో దెన్ డెఫినెట్గా దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది యూత్ టు హ్యావ్ యాంప్లిఫైడ్ వర్షన్ బైబిల్. ఓకే, రైట్. సో బైబిల్ చేత పట్టుకొని నాతో పాటు మీరు చూస్తే తప్ప ఇంకా ఎక్కువగా దేవుని వాక్యము లేదా లైఫ్ ఆఫ్ స్టీఫెన్ అండ్ ఫిలిప్ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. నాతో పాటు చూడండి, 6వ అధ్యాయము. మనము మొన్నటి వరకు 3 రోజులుగా ధ్యానం చేస్తున్నటువంటి ఈ విషయాల్లో మనకు మనం 3వ వచనం ధ్యానం చేసేసుకున్నాం. ఆ తర్వాత 8వ వచనంలో కూడా, ఆ తర్వాత 5, 8 వచనాలు కూడా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అదే కంటిన్యూ చేద్దాం. 6వ అధ్యాయము అపోస్తుల కార్యములు 8వ వచనం చదువుతారా ఎవరన్నా? ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు రీడ్ ద బైబిల్. 6, 8 చదవగలిగిన వారు ఉంటే చదవండి. And Stephen, full of faith and power, did great wonders and miracles among the people. తెలుగులో చదువుతారా? స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. వావ్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఎంత చక్కగా ఉంది కదా. సో స్టెఫెను జీవితంలో మనం ఎందుకు స్టడీ చేస్తున్నామంటే, స్టెఫెను గురించి బైబిల్ 8వ వచనంలో ఒక హైలైటెడ్ వర్డ్స్ అని చెప్పుకోవచ్చు, ఒక కీ వర్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఏంటనంటే, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేచూండెను. ఇప్పుడే వచ్చిన వార్త, ఇప్పుడే అందినటువంటి ఆలోచన ఏంటంటే, మనకు బాగా తెలుస్తూ స్టెఫెన్ దేని కొరకు నియమించబడ్డాడు? సంఘములో లోపల 4 గోడల మధ్యలో, సంఘం లోపల, సంఘం వెలుపల. ద లైఫ్ ఆఫ్ స్టీఫెన్ ఇన్సైడ్ ది చర్చ్ అండ్ అవుట్ సైడ్ ది చర్చ్. సో why, the reason, for what, the purpose he was anointed and appointed. ఎందుకు అభిషేకించబడ్డాడు, ఎందుకు ఎన్నుకోబడ్డాడు, నియమించబడ్డాడంటే, కేవలం ఇన్సైడ్ ది చర్చ్లో భోజనం వడ్డించడానికి వచ్చినటువంటి విశ్వాసులకు అన్నము వడ్డించడానికి, భోజనం వడ్డించడానికి 7గురిలో ఒకడిగా తాను ఎన్నుకోబడ్డాడు. దట్ ఈస్ ది ఇన్సైడ్ ది వాల్, రైట్, ఇన్సైడ్ ది చర్చ్. సో ఇప్పుడు వచ్చినటువంటి ఆలోచన ఏంటనండి, చదువుతుండగానే మన తెలుగులో సుమనన్న చదువుతున్న వెంటనే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, కృప ఏంటి ఇక్కడ? కృపతో నింపబడ్డాడు. సో నిన్నటి దినాన్న మనం నేర్చుకున్నాం ఏంటనంటే, వాట్ ఈజ్ గ్రేస్, ఏంటి ఇంతకీ కృప అంటే, కృపాసహితమైన జీవితము అది కృతజ్ఞతకు దారి తీస్తుంది. అంతేకాని గర్వము కానీ, అతిశయించడం కానీ, నేను గొప్ప అని అనుకోవడం కానీ, ఇతరులు చాలా తక్కువ, నేనే ఎక్కువ అనుకోవడం కానీ, ఐ అనడం కంటే వి అనేది ఒక ప్లూరాలిటీ ఫామ్ అవుతుంది. ఆ మైండ్ సెట్ అనేది పాజిటివ్గా చేంజ్ అవుతుంది. నెగిటివ్ మైండ్ సెట్ ఏంటంటే, నేనే, నాది, నేను గొప్ప, అందరికీ నేనే కనబడాలి, నేనే హైలైట్ అవ్వాలి. ఆ తర్వాత గర్వము, వృధాతిశయము, సెల్ఫ్ హై ఎస్టీమ్ థింకింగ్, ఇవన్నీ కూడా మన జీవితాల్ని అధోగతి పాలు చేస్తాయి. సో కృపగలిగిన జీవితం ఏంటంటే, ఓహో, ఈ జీవితం పొందుకోవడానికి నాకు కృప లేదు, నాకు అర్హత లేదు, దేవుడు నాకు కృపతో నింపాడు అని చెప్పుకోవడమే కృపగలిగిన జీవితం, ఊహించుకోవడమే కృపగలిగిన జీవితం. ఆ కృప ఎప్పుడైతే వచ్చేస్తుందో, ఆవరిస్తుందో మన జీవితాల్లో, నేను
కేవలం కట్లు విప్పబడినటువంటి ఒక గాడిద పిల్లను మాత్రమే అని మర్చిపోకుండా ఉన్నప్పుడు ఆ కృప జ్ఞాపకం వస్తుంది. కృపతో నింపబడినప్పుడు కృతజ్ఞతతో నింపబడతాం. అప్పుడు మనల్ని మనం తగ్గించుకుంటాం. గాడిది తన తల పైకెత్తకుండా అలా కిందనే ఉంటుంది చూసారా, అది తగ్గింపు స్వభావానికి గుర్తు. అలాగా మనల్ని మనం తగ్గించుకొని ఉంటాం. ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు ఇచ్చిస్తాడు. సో లెట్ గాడ్ బ్రింగ్ యూ అప్ ఇన్ యువర్ లైఫ్. యాంటిసిపేట్ ఫర్ దట్. మై గాడ్, హీ హ్యాస్ టు బ్లెస్ మీ. యాకోబు యవన కాలంలో అదే అనుకున్నాడు. నన్ను ఏదో అబద్ధాలు చెప్పి తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందుకుందాం ఈసావు దగ్గర అనుకున్నాడు. కానీ తర్వాత లేటర్ ఆన్ హీ రియలైజ్ దట్ నా తండ్రి ఫిజికల్ ఫాదర్ నన్ను బ్లెస్ చేయడం కంటే మై స్పిరిచువల్ ఫాదర్ ఆర్ ద గాడ్ హూ క్రియేటెడ్ మీ, హీ మస్ట్ బి బ్లెస్. ఆయన నన్ను బ్లెస్ చేయాలని చెప్పేసి దాని కొరకు ప్రయాసపడ్డాడు. సో దేవునికి స్తోత్రములు. కృపగలిగినటువంటి జీవితాలు ఎప్పుడు కూడా, అంటే నువ్వు కృపతో నింపబడ్డావు అని చెప్పుకోవడానికి ఇది ఒక సైన్. ఏంటంటే యూ విల్ ఆల్వేస్ ట్రై టు డిపెండ్ ఆన్ గాడ్. యూ విల్ ఆల్వేస్ పాస్ ది క్రెడిట్ ఆర్ గ్లోరీ టు గాడ్. దేవుడినే మహింపరుస్తావు, నువ్వు తగ్గించుకుంటావు. ఆ తగ్గింపు కలిగిన జీవితం తప్పకుండా నిన్ను హెచ్చిస్తుంది. సో నిన్నటి వరకు అది ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఇప్పుడు వచ్చిన ఆలోచన ఏంటంటే, కృప ఏంటి? కృప పొందుకున్నాడు. ఏం కృప పొందుకున్నాడంటే, కృపతోనూ బలముతోనూ నిండినవాడై చర్చి మధ్యలోనే 4 గోడల మధ్యలోనే సూచక క్రియలు చేస్తుండేను అని ఉందా? నో. ఏమంటాడు ఇక్కడ? ప్రజల మధ్య. హీ వెంట్ అవుట్, హీఈస్ ట్రైయింగ్ టు రీచ్ ద పీపుల్. అక్కడ ఏం కనబడుతుందంటే, ఆయన ప్రజల మధ్య వెళ్ళిపోయి మహత్కార్యములను గొప్ప సూచక క్రియలు చేయుచూ ఉండెను. సైన్స్ అండ్ వండర్స్ అంటారు ఇంగ్లీష్లో. సైన్స్ అండ్ వండర్స్ విల్ ఫాలో యూ అంటాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన 10 మందిని ఇద్దరిద్దరుగా అభిషేకించి తన శిష్యులను పంపిస్తున్నప్పుడు ఒకటే అన్నాడు ఆయన, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. మీరు సువార్త ప్రకటిస్తున్నప్పుడు సైన్స్ అండ్ వండర్స్ విల్ ఫాలో యూ అంటాడు. అంటే అద్భుతాలు, ఆశ్చర్య క్రియలు కూడా జరుగుతాయి, దాన్ని బట్టి చాలామంది ఆకర్షించబడతారు అనేది ఒక సైన్ అని చెప్పినాడు. సైన్స్ అండ్ వండర్స్. సో ఈ రోజున స్టెఫెన్ జీవితంలో అది కొట్టొచ్చినట్టుగా కనబడుతూ ఉంది. ఇది గొప్ప కృప తన జీవితంలో తను పొందుకున్నది. ఏంటి ఆ కృప పొందుకున్నాడంటే, ఆ అద్భుత ఆశ్చర్య కార్యాలు, గొప్ప సూచక క్రియలు ప్రజల మధ్యలో చేయడమే గొప్ప కృప. అసలు దానికి ఆయన అర్హుడు కాడు. ఆయన నియమించబడ్డాడు కేవలం సంఘంలో భోజనం వడ్డించడానికి. కానీ బయటికి వెళ్ళి తాను మరి ఇంత గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడే, సువార్త ప్రకటిస్తున్నాడే, అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడే, గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడంటే హీ వాస్ ఫిల్డ్ విత్ ది గ్రేస్ అండ్ హీ వాస్ ఫిల్డ్ విత్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది లార్డ్. దేవనామానికి స్తోత్రాలు కలుగును గాక ప్రియులారా. ఈయన ఒక రెవరెండ్ కాదు, ఒక బిషప్ కాదు, ఆ తర్వాత ఈయన ఒక పాస్టర్ కాదు. చూడండి, భోజనం వడ్డించే కాడ నియమించబడిన ఒక వ్యక్తి, అంటే ఒక విశ్వాసి. అంటే దేవుడు ఇక్కడ ఏం అనుమతిస్తూ ఉన్నాడు? ఇక్కడ కేవలం పాస్టర్లే, కేవలం రెవరెండ్లే, కేవలం బిషప్లే బయటకు వెళ్ళి స్వార్థ ప్రకటించాలి, వాక్యం చెప్పాలి, రక్షణలోనికి నడిపించాలి అనేది శుద్ధ తప్పు. సో దిస్ ఈజ్ వాట్ ది గ్రేట్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబిల్. వీ మస్ట్ లెర్న్. దిస్ ఈజ్ వాట్ ది గ్రేట్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబిల్. టుడే ఈ రోజులో మెయిన్ లైన్ చర్చెస్లో అలా ఫిక్స్ చేసి పడేశారు. వాళ్ళకు ఒక స్పెషల్ యూనిఫామ్ ఇచ్చి, స్పెషల్ డ్రెస్ ఇచ్చి, ఒక యాజకుడి లెవెల్లో తయారు చేసి అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఫుల్ టైం సేవకుడే, సేవకుడే, ఇలా గౌను ధరించి సేవకుడే, ఫుల్ టైం సేవకుడే, ఇలా సమర్పించుకున్నోడే అక్కడ నిలబడి వాక్యం చెప్పాలి, సువార్త ప్రకటించాలి, సంఘాన్ని నడిపించాలి, ఆరాధన వాక్యం చెప్పాలి, మెయిన్ మెసేజ్ చెప్పాలి, బల్ల కూడా ఇవ్వాలి, సేవకుడే అనేది అది నానుడి కరెక్ట్ కాదు. ఇది వాళ్ళు క్రియేట్ చేశారు అలాగా. కానీ క్రొత్త నిబంధనలో మొదటి శతాబ్దంలో ప్రారంభమైనటువంటి సంఘము మనకు గొప్ప మాదిరి ప్రియులారా. అదే అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి ప్యాటర్న్, దాన్ని మనం ఫాలో అవ్వాలి. కనుక ఇక్కడ కూడా హోలీ పరిశుద్ధాత్మ దేవుడే అనుమతించినప్పుడు, హూ అమ్ ఐ యాజ్ ఎ ఫుల్ టైమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ ఫుల్ టైమ్ పాస్టర్, హూ అమ్ ఐ టు స్టాప్ యూ ద పీపుల్? సింపుల్ అండి, యాజ్ సింపుల్ యాజ్ దట్. అర్థమవుతుందా మీకు?
దేవుడు తన ఆత్మతో నిన్ను అభిషేకించి వాడుకొనడం ప్రారంభిస్తే హూ am I to స్టాప్? నేను ఎవరిని ఆపడానికి? ఆపలేను కూడా. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మంచి వర్డ్. ఆపకూడదు, నువ్వు ఆపలేవు కూడా. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. వై? బికాజ్ హోలీ స్పిరిట్ ఈజ్ యూజింగ్ యూ. సో దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ పీపుల్. కమ్ ఆన్, బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. కమ్ ఆన్, బీ ఎన్కరేజ్డ్ అండ్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. యవనస్తులారా, చక్కని ఆపర్చునిటీ. ఇక్కడ మనకు చక్కని మాదిరి కనబడతా ఉన్నాడు స్టెఫెను. చూసారా? ప్రజల మధ్యలోనికి వెళ్ళిపోయి ఇంత క్రౌడ్లో ధైర్యంగా సువార్త ప్రకటిస్తున్నాడు స్టీఫెన్. కృపతోను నింపబడ్డాడు, బలముతో నింపబడ్డాడు. ది సీక్వెన్స్ ఆఫ్ ది సీక్వెన్స్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. ఏంటి ఆయన సీక్వెన్స్ ఏంటి తెలుసా? ఈ కృప పొందుకోవడానికి ఆయన సీక్రెట్ ఆఫ్ సీక్వెన్స్ అని చెప్పుకోవచ్చు. సీక్వెన్స్ ఏంటి? ఆ సీక్రెట్ అంటే 3వ వచనంలో ఆత్మతోనూ జ్ఞానముతోనూ ఫస్ట్ హీ వాస్ ఫిల్డ్. నెంబర్ 1, హీ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. తర్వాత హీ వాస్ ఫిల్డ్ విత్ ద విజ్డమ్. జ్ఞానంతో నింపబడ్డాడు. ఏ జ్ఞానంతో నింపబడ్డాడు? ఆత్మ సంబంధమైన జ్ఞానం, దేవుడి గురించినటువంటి జ్ఞానం, దేవుని యొక్క వాక్యము గురించినటువంటి జ్ఞానం. ఎంత జ్ఞానం కనపరిచాడో తెలుసా మీకు? ఇక్కడే కనబడుతుంది 6వ అధ్యాయం 10వ వచనంలో, మాట్లాడుట యందు పరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారట. ఏ జ్ఞానాన్ని ప్రదర్శించాడు? లోక జ్ఞానం కాదు. ఆయన జ్ఞానాన్ని ఏం ప్రదర్శించాడంటే మీకు చూడండి, 7వ అధ్యాయం మొత్తం అంతా హోల్ చాప్టర్ 7th చాప్టర్ అంతా 53 వర్స్ వరకు. ఓకే, ఆల్మోస్ట్ 1 to 53 వర్సెస్ అంతా కూడా ఆయన మాట్లాడిన ఒక్కొక్క మాట మనం ఆశ్చర్యపోతాం. హీ స్టార్టెడ్ ప్రీచింగ్ టు ద పీపుల్. గాస్పెల్ ఎలా ప్రీచ్ చేశాడంటే ఆది కాండంలో అబ్రహాం నుంచి ప్రారంభిస్తాడు. ఆది కాండంలో అబ్రహాం నుంచి ప్రారంభించి యేసుక్రీస్తు ప్రభు వరకు వంశావళి ఏదైతే ఉందో అదంతా లింక్ చేసుకుంటూ ఆయన చెబుతూ ఉంటే ఆశ్చర్యపోయారు. దట్ ఈస్ వాట్ ది విజ్డమ్ ఆఫ్ బైబిల్, వాక్య జ్ఞానం. సో ఇక్కడ మీరు కూడా ఏం గ్రహించాలంటే దేవుని ఆత్మతో నింపబడ్డ మాత్రమే కాదు, మీరు దేవుని వాక్య జ్ఞానం కలిగి ఉండాలి. మీకు వాక్య జ్ఞానంలో మీరు ఎదగాలంటే ఇంకా వేరే పర్ఫెక్ట్ ది బెస్ట్ మార్గం వేరేది ఏది లేదు. ఉన్న మార్గం ఏంటి తెలుసా? ది బెస్ట్ వే, యువర్ క్వైట్ టైం. మీకు మీరే సెల్ఫ్గా క్వైట్ టైం చేసుకోవడం మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో దాని అర్థం ఏంటి తెలుసా? మీరు వాక్య జ్ఞానంలో ఎదగడం ప్రారంభించారు అనేది సూచన. మీరు సొంతంగా పర్సనల్గా బైబిల్ చదవడం, ఇంట్లో ఎవరికి కనబడకుండా రహస్యపు తండ్రి దగ్గరికి వెళ్ళి గడియ పెట్టుకొని మీ గదిలో రహస్యమందు తండ్రికి మీరు ప్రార్థన చేయడం ఎప్పుడైతే పర్సనల్గా స్టార్ట్ చేస్తారో ఆ రహస్యమందు ఉన్నటువంటి తండ్రి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంట. సో దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే కమింగ్ టు ద చర్చ్ ఆన్ సండేస్ అలోన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ గెటింగ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అబౌట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ప్రియులరా, అర్థమవుతుందా? చక్కని మాట. నేను పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క మాట చాలా బలంగా ఇస్తూ ఉన్నాడు ఇక్కడ. నాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. సో ప్లీజ్ గ్రహించండి. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. ఆమెన్. కెన్ ఐ హియర్ ఆమెన్ ఫ్రమ్ ది యూత్? ఆమెన్. Amen. ఆమెన్. Amen. Amen. గుడ్, Amen. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ getting the knowledge of the word of God is not coming to the church on Sundays alone. అర్థమవుతుందా మీకు? కేవలం ఆదివారం ఆరాధనకి వస్తున్నారు పర్ఫెక్ట్గా, అమ్మయ్యా నేను వాక్యం వింటున్నాను నాకు అర్థమవుతుంది. నో 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 నో, అది కాదు స్టార్టింగ్ పాయింట్. మీరు ఏ రోజైతే ప్రారంభిస్తున్నారో దినం, ఎగ్జాంపుల్ టుడే, ఈరోజు 28th January 2025 and time is 5 o'clock morning, 5:56. ఓకే, ఈ టైంలో మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు గ్రూప్గా మీరు వాక్యం మనందరం కలిసి ధ్యానం చేస్తున్నాం. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు స్టడీ ద బైబిల్ అనేది మీకు ఒక ప్యాటర్న్ నేర్పిస్తూ ఉన్నాను నేను. కమ్ ఆన్, లెర్న్
అండ్ ఈ ప్రేయర్ అయిపోయిన వెంటనే 6:30కి 6:30 to 6:45 లేకపోతే 6:30 to 7 అనేది ఒక టైం పెట్టుకోండి. మళ్ళీ దుప్పటి కప్పుకొని పడుకోవడం కాదు. కమాన్, లేచినారు కదా, ఎస్ నేను ఎలాగో లేచాను, నేను పర్సనల్గా దేవుని సన్నిధిలో వాక్యం చదువుతానని ఒక డెసిషన్ తీసుకోండి. అండ్ గబుకున్న లేచి పడక మీద నుంచి లేచి మంచిగా ఫ్రెష్ అప్ ఇంకా బైబిల్ తీసుకొని చూజ్ వన్ ప్లేస్ ఇన్ యువర్ రూమ్. అక్కడ మోకరించి సపరేట్గా చిన్నగా కార్పెట్ వేసుకొని అక్కడ మోకరించి ప్రార్థన చేయండి, దేవుడితో మాట్లాడండి పర్సనల్గా. అండ్ స్టార్ట్ రీడింగ్ ద బైబిల్ ఆర్ మెడిటేట్ ద బైబిల్ ఇన్ అ క్రోనాలజికల్ వే, సీక్వెన్స్గా. దేవుడు మీ అడగండి, ప్రభువా ఏ వాక్య భాగం, ఏ పుస్తకం నేను ధ్యానించాలి కొత్త నిబంధన గ్రంథంలో, మార్క, మత్తయ్య, యోహానా, లూకా, ఏ గ్రంథం నేను స్టార్ట్ చేయాలి ప్రభువా అని ప్రార్థనపూర్వకంగా అడగండి. నీతో దేవుడు మాట్లాడేవాడు కాబట్టి దేవుడే బయలుపరుస్తాడు. ఆ బుక్ తీయండి, స్టార్టింగ్ నుంచి ప్రతి పేరా ఒక్కొక్క దినం పెట్టుకోండి, ఒక్కొక్క దినం ఒక్కొక్క పేరా. 15 minutes ఎందుకు ధ్యానించడం స్టార్ట్ చేయండి. మీరు అట్లా డైలీ చేయడం నమ్మకంగా పెట్టుకున్నారనుకోండి, నమ్మకంగా చేస్తే వన్ డే విల్ కమ్ పర్సనల్గా యూ విల్ గెయిన్ ద బైబిల్ నాలెడ్జ్ మోర్ దెన్ ఇన్ ద చర్చ్. సంఘంలో మీరు బైబిల్ జ్ఞానం పొందుకున్న దానికంటే పర్సనల్గా ఎక్కువ పొందుకుంటారు. దిస్ ఇస్ మై ఛాలెంజ్. కమాన్, టేక్ ఛాలెంజ్ ఆన్ పర్సనల్ క్వైట్ టైం. కనుక దేవునికి స్తోత్రములు. అక్కడ జ్ఞానంతో, ఇక్కడ స్టెఫెన్ యొక్క జీవితంలో కూడా జ్ఞానంతో నింపబడ్డాడు. ఆ తర్వాత తాను ఇంకా దేంతో నింపబడ్డాడు? 5వ వచనంలో విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ అని మాట రాయబడింది. హీ వాస్ ఆల్సో ఫిల్డ్ విత్ ద ఫెయిత్, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ఫెయిత్. సో హోలీ స్పిరిట్, విజ్డమ్, ఫెయిత్, అండ్ దెన్ 8వ వచనంలో గ్రేస్ అండ్ స్ట్రెంగ్త్. కృపతో నింపబడ్డాడు, ఆ తర్వాత బలముతో నింపబడ్డాడు. సో దీస్ ఆర్ ది పాయింట్స్, దీస్ ఆర్ ది సీక్రెట్ థింగ్స్ అబౌట్ స్టీఫెన్. ఈ సీక్రెట్ సీక్వెన్స్ ఏంటనంటే, ఒకటి ఆత్మతోనూ, జ్ఞానముతోనూ, అండ్ దెన్ విశ్వాసముతోనూ, కృపతోనూ, బలముతోనూ. ఈ 5 ఎప్పుడైతే నింపబడ్డాడో 5 విషయాలతో, ఇంకా ఆయన ఆగలేకపోయినాడు. ఆయన ఎవరు ఆపలేకపోయినారు. చూడండి, ఇక్కడ ఎక్కడైనా పేతురు, యోహాన్లు వచ్చి, అపోస్తులు వచ్చి, ఏం చేస్తా ఉన్నావు నువ్వు, నీకు ఎవరు బయటికి వెళ్ళమని చెప్పినారు, ఎవరు ప్రీచ్ చేయమని చెప్పినారు, నీకు అద్భుత ఆశ్చర్య కార్యాలు ఎవరు చేయమని చెప్పినారు, నువ్వు కాదు, నీ పని కేవలం ఇక్కడ వడ్డించడమో, మేమే అది చేస్తామని ఎవరైనా వచ్చి అక్కడ చెప్పినట్టుందా బైబిల్లో? నోబడీ. ఇన్ఫ్యాక్ట్ యేసుక్రీస్తు ప్రభువే, దేవుడే, పరలోకంలో ఉన్నటువంటి దేవుడే సింహాసనం మీద నుండి లేచి నిలబడ్డాడంట తనను చంపుతున్నప్పుడు. అండ్ హీ స్టార్టెడ్ వెల్కమింగ్ స్టీఫెన్. లార్డ్ జీసస్ క్రైస్ట్, హీ వెల్కమ్డ్ స్టీఫెన్. కమ్ ఆన్ మై సన్, ఐ యామ్ రెడీ టు టేక్ యూ. హతసాక్షి అవుతున్నప్పుడు, ప్రాణం పోతున్నప్పుడు, తనను చంపుతున్నప్పుడు, చూడండి 7వ అధ్యాయము, ఒక పేజ్ అలా తిప్పండి. 7వ అధ్యాయము ఆయన ఏం చూస్తున్నాడు అక్కడ? 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనివాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి, ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. తండ్రి కుడిపార్శ్వమందు సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు యేసు ప్రభు. అంటే కూర్చొని ఉంటాడు, కానీ ఇక్కడ నిలిచి ఉన్నాడు. దాని వాట్ డస్ ఇట్ మీన్? నిలిచి ఉండడం అంటే ఏంటి? దాని అర్థం తెలుసా? హానర్ చేయడం, వెల్కమ్ చేయడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ప్రత్యేకంగా యవనస్తులారా, ఈ మాటలు విని దయచేసి బలపడండి. ఈ విధంగా ప్రార్థన చేసుకోండి. కృపతోనూ నింపబడినటువంటి ఏ కృప పొందుకున్నాడంటే, బయటికి వెళ్ళి కొంతమందిని రక్షించాలి, స్వార్థ ప్రకటించాలి. సో దిస్ ఈజ్ వాట్ ది ప్రతి బిలీవర్కి ఉండాల్సినటువంటి ఒక మంచి మధురమైన లక్షణం ఇది. అది నువ్వు ఒక మంచి బిలీవర్ అని చెప్పుకోవడానికి ఇది ఒక సూచన. ఏంటో తెలుసా? యూ విల్ స్ట్రైవ్ ఫర్ ద సోల్స్. ఈ సత్యాన్ని నేను ఇతరులకు పంచుకోవాలి, సువార్తను పంచుకోవాలి, నా సాక్ష్యము పంచుకోవాలి, కొంతమందిని నేను నడిపించాలనే తపన నీకు సంఘం లోపల కలుగుతుంది, సంఘం వెలుపల కూడా కలుగుతుంది. సంఘం లోపల ఎందుకు కలగాలి? ఎలా కలగాలి? ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చారనుకోండి, యవనస్తులే కావచ్చు, పెద్దలే కావచ్చు, కొత్త వ్యక్తి సంఘానికి వచ్చినప్పుడు
ఆ వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చింది, ఆయనకి రక్షణ ఉందా లేదా, రక్షించబడ్డా లేదా, రక్షించబడిందా లేదా అనేది ఆలోచన పుట్టాలి నీలో, నువ్వు విశ్వాసివైతే. సో ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవాలి, వాళ్ళతో పరిచయం పెంచుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి గైడ్ చేయాలి, కలుపుకోవాలి, బలపరచాలి. సో దిస్ ఈజ్ వాట్ ది బిలీవర్స్ యొక్క లక్షణం. ఇది సంఘం లోపల. సంఘం వెలుపల అక్కడ ఇంకా ఎంతమంది నాలాగా యవనస్తులు ఉన్నారు, ఇంకా ఎంతమంది నాలాగా రక్షణ లేకుండా ఎంతమంది ఉన్నారో వాళ్ళ మీద నీకు ఆశ పుడుతుంది, నువ్వు బయటికి వెళ్తావు. అదొక పెద్ద సూచన. అప్పుడే నువ్వు రియల్ బిలీవర్ అన్నట్లు లెక్క. దిస్ ఇస్ వాట్ ది ప్యాటర్న్ ఆఫ్ ది న్యూ టెస్ట్మెంట్. దిస్ ఇస్ వాట్ ది ప్యాటర్న్ ఆఫ్ ది ఫస్ట్ చర్చ్ ఇన్ ద ఫస్ట్ సెంచరీ ఇన్ ద బైబుల్. ఇది ప్యాటర్న్. అంతేగాని పాస్టరే అన్నీ చేయాలి, బిషపే అన్నీ చేయాలి, రెవరెండే అన్నీ చేయాలి. దయచేసి రిమూవ్ దిస్ రాంగ్ నోషన్. ఈ మైండ్ సెట్ నుంచి మనం బయటికి రావాలి. పాతకాలంలో ఉన్నటువంటి వాళ్ళు అలా ఉన్నారేమో, ఈ జనరేషన్ నుండి మారాలి. అన్నము వడ్డించే, భోజనం వడ్డించే ఒక నార్మల్ లేమ్యాన్, నార్మల్ పర్సన్, he went out and started preaching and he started saving many people. సాక్షిగా నిలబడ్డాడు. చివరికి ఎంతవరకు నిలబడ్డాడంటే దేవుని కొరకు తన యవన కాలపు రక్తాన్ని చిందించడానికి, యవన కాలపు ప్రాణాన్ని అర్పించడానికి కూడా సిద్ధపడ్డాడంటే ఇంకో ఏం ఘనత పొందుకున్నాడు తెలుసా స్టీఫెన్? దేవుని చిత్తమైతే ఈరోజుతో బహుశా స్టెఫెన్ యొక్క బైబిల్ స్టడీ ఇంతే అనుకుంటున్నాను నేను. ఒకవేళ దేవుడు ఏదైనా ఆలోచన ఇస్తే రేపు పంచుకుంటాను. ఓకే, మనకేం తొందర ఏం లేదు. మనం ఎంత డీటెయిల్గా, ఎంత రిపీటెడ్గా, ఎంత డీటెయిల్గా దీన్ని ధ్యానం చేస్తే అంతగా మన మైండ్లో సేవ్ అవుతుంది. సో చెప్పే ఓపిక నాకే ఉన్నప్పుడు వినే ఓపిక మీరు కూడా పెంచుకోండి. ఓకే, ఇంకోటి ఏంటి తెలుసా, స్టెఫెన్ జీవితంలో నాకు అనిపిస్తూ ఉంది, ఇంత సీక్వెన్స్గా సీక్రెట్స్ కలిగినటువంటి స్టెఫెన్, అతను బయటికి వెళ్ళి సువార్త ప్రకటించే ఈ గొప్ప కృప, హతసాక్షి అయ్యే గొప్ప కృప, వీటన్నిటికంటే గొప్ప కృప ఏంటి తెలుసా? ఇంకోటి ఏం పొందుకున్నాడు తెలుసా? నూతన నిబంధనలో హీ వాజ్ ద ఫస్ట్ యంగ్ మ్యాన్ హూ హ్యాడ్ బీన్ మార్టైర్ ఫర్ గాడ్. దేవుని కొరకు యవనస్తుడుగా మొట్టమొదటి హతసాక్షి అయినాడు బైబిల్ చరిత్రలో, సంఘ చరిత్రలో, మొదటి శతాబ్దంలో. హీ గాట్ దట్ గ్రేట్ ప్రివిలేజ్. హతసాక్షి అయిపోయినాడు. దేవుని కొరకు చనిపోయి ప్రాణం పెట్టినటువంటి మొదటి వ్యక్తుల్లో శిష్యులకు దొరకలే ఆ భాగ్యం. 12 మంది శిష్యులకు దొరకలే, కానీ ఈ యవనస్తుడు పొందుకున్నాడు. చూసారా, హీ వన్ ద రేస్ అని చెప్పుకోవచ్చు. హతసాక్షులైన వారికి పరలోకంలో ఉన్నటువంటి స్థానం ఏంటి తెలుసా? రేపు చెప్తాను మీకు. ఎందుకు ఇది ప్రివిలేజ్ అంటున్నాం తెలుసా? ఈ లోకస్తులకేమో చనిపోవడం, అరే యవనస్తుడు చనిపోయాడా, అయ్యో పాపం అంటారు. యవన కాలంలోనే చనిపోయాడా, అయ్యో పాపం అంటారు. కానీ ఇక్కడ స్టెఫెను చనిపోవడము, హతసాక్షి అని అవ్వడము, దేవుని కొరకు ప్రాణం పెట్టడము ఎంత గొప్ప ప్రివిలేజ్ తెచ్చిపెట్టిందో. ఫిల్ ఇన్ ద బ్లాంక్, సస్పెన్స్, సీక్రెట్ పాయింట్. సో గాడ్ విల్లింగ్ రేపు దాన్ని ధ్యానం చేద్దాం. రేపు దాంతో ప్రారంభిస్తాను నేను. నాకు ఒకవేళ మర్చిపోతే నాకు రిమైండ్ చేయండి. సో సీక్రెట్ ఏంటి, హతసాక్షి అవుతే మనకు వచ్చే బెనిఫిట్, లాభం ఏంటి, ఈ రికార్డ్ ఎలా సంపాదించగలిగినాడు స్టీఫెన్, దానికి ఏం కృప పొందుకున్నాడు, అన్ని కృపల కంటే ఆ గొప్ప కృప పొందుకున్నాడు. సో ఫస్ట్ హతసాక్షి. ప్రార్థన చేసుకుందామా? ఈ సీక్వెన్స్గా తాను పొందుకున్నటువంటి ఈ విషయాలు ఏంటి? ఆత్మతోనూ, జ్ఞానంతోనూ, విశ్వాసంతోనూ, కృపతోనూ, బలంతో నింపబడ్డాడు. సో మీ డైరీలో రాసుకోండి. సో నేను కూడా ఈ 5 పాయింట్స్తో నింపబడాలి. ప్రభువా, నన్ను కూడా స్టెఫెన్ లాగా నీ ఆత్మతో నింపు, నీ బలముతో నింపు, నాయన విశ్వాసముతో నింపు, కృపతో నింపు, జ్ఞానంతో నింపు అని ఈ విషయాలన్నీ రాసుకొని ఎవ్రీడే మీరు ప్రేయర్ చేయండి. తప్పకుండా one fine day will come, God will answer your prayer and ఆయన ఆశీర్వదిస్తాడు. One day I may see you people like Stephen. Amen. Can I hear amen from you? Amen. 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 Yeah. So who will pray? Who will pray for the word? ఎవరైనా ఒక్కరు ప్రేయర్ చేయండి.
ప్రభువా ఈ వాక్యాన్ని ఆశీర్వదించు. స్టెఫెన్ లాగా మేమందరం జీవించడానికి మా చర్చ్లో ఉన్న యవనస్తులందరికీ, నాకు మాకందరికీ కృప దయచేయమని, విన్న వాక్య ప్రకారంగా జీవించే కృప దయచేయమని. హూ విల్ ప్రే? Who will pray? Tell me, I will pray. Come on. I will give two chances, two choice. Either Michael will pray or Joshua, Chintu. ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రార్థన చేయండి. ఓకే, ఎవరు అందుకుంటారో చూద్దాం. కమ్ ఆన్, స్టార్ట్ ప్రేయర్. పరిశుద్ధుడా, నా ప్రియ పరలోకమందున్న నా తండ్రి, ప్రభువా మీకే వేలాది వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ ఉదయ కాలంలో ప్రభా మాకు ఇచ్చిన ఈ కృపకై ప్రభా మీకే వేలాది వందనములు. ఈ యవన కాలంలో ప్రభా నీ వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తున్న విధానములకై వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభా. స్టెఫెన్ వలెం ప్రభా మమ్మల్ని ప్రభా ఈ యవన కాలంలో మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీ కృప చేతను, బలం చేతను, జ్ఞానం చేతను, శక్తి చేతను ప్రభా మమ్మల్ని వాడుకోండి ప్రభా. వీటన్నిటిలో మమ్మల్ని ముందుకు నడిపించండి. అభివృద్ధి పొందే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఏ విధంగా ప్రభా మాకు మీ వాక్య జ్ఞానంతో నింపండి. మీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీ సేవకులుగా ఉండుటకు మా కృపను అనుగ్రహించండి. మీ జ్ఞానం చేతను ప్రభా మమ్మల్ని ఇంకను బలపరిచి యవన కాలంలో మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ మాలాంటి యవనస్తులందరినీ మీరు ప్రోత్సహించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది, ప్రార్థన చేసుకుందాం. సుమన్, ప్రార్థన నడిపిస్తావా? ఈ ప్రేయర్ పాయింట్ షేర్ చేశాను. మంచిది, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ప్రార్థన మనలో ఉన్నది కనుక స్క్రీన్ లో మనకు కనిపిస్తున్నది. కావాలంటే వాటిని జూమ్ చేసుకొని ఒక్కొక్కరు మరి సమయం 20 నిమిషాలు ఉంది కనుక మరి ఒక్కొక్కరు 5 నిమిషాలు తీసుకున్నా పర్లేదు. మరి నిన్న చేసిన వారు కాకుండా వేరే వారు ఒక్కొక్కరు సమయం తీసుకొని వారందరి కొరకు మరి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ఒక్కొక్కరు ఎవరు ఆలస్యం చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఒక్కొక్కరు మనకు స్క్రీన్ లో చూపించినటువంటి ప్రార్థన అవసరాల కొరకు ఒక్కొక్కరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్య, జీవమున్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవ అదంతగా కాపాడేనైనా దేవ మందికి మనకు దినం ఇచ్చినందుకు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభావ తండ్రి, ఈ దినం చూడగా ఎంతమంది గతించుకున్నారు దేవ తండ్రి. మమ్మల్ని తండ్రి మీ రకాల చాటును భద్రపరిచి తండ్రి దేవ మరొక దినం ఇచ్చి తండ్రి నీ వాక్యాన్ని వినే గొప్ప భాగ్యం దయచేసినందుకు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవ క్రమంలో తండ్రినైనా ప్రార్థన కూడిన వారందరినీ తండ్రినైనా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవ థామస్ ప్రభు సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. దేవ తనకి తండ్రినైనా హాబీబీ నుంచి తండ్రినైనా నార్మల్ వచ్చేటకు సాయం చేయండి తండ్రి. ఆ దేవ ఇంకా తండ్రినైనా సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవుని సన్నిధిని నడిపించండి తండ్రి. బాప్తిజం అనుభవంలోకి తండ్రి నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇంకా తండ్రి కంటమని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవ తండ్రి ఇంతవరకు తండ్రి తనకి ఇచ్చిన శక్తి వలని బట్టి నీకు వందనాలు. ఇక్కడ తండ్రి అయినా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అయినా దేవ సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవుని జ్ఞాపకం చేసుకుని నేను హెర్నియా నుండి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. పూర్తి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నామని దేవ ఇంతవరకు తండ్రి అయినా తన నొబ్బలు తిరిగే సమస్య నుండి తండ్రి అయినా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా తండ్రి తన బలహీనతలు దేవ వాటన్నిటి నుంచి తండ్రి తన విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు కూడా అంకుల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయినా దేవ అంకుల్ కూడా తండ్రి పూజ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయినా దేవానికి వందనాలు. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జాండీస్ నుంచి బాధపడుతున్న దేవ మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి తండ్రి. మీరు ఏంటి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నూతన బలము శక్తి కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాం నైనా. సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవ కాళ్ళు మంటల నుంచి తండ్రి విడుదల దయచేయండి తండ్రి. దేవ నొప్పులు ఏదైతే ఉన్నాయో తండ్రి వాటన్నిటిని సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం.
సల్మానానికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తను కూడా తండ్రి నూతన బలము శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. రీసోలిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రాబ్లం నుంచి దేవ సంపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి దేవ. రాసిన ఎగ్జామ్స్ కి తండ్రి అయినా మంచి రిజల్ట్ వచ్చేటకు తండ్రి అయినా సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈశ్వరమ్మ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి దేవ. ఎటువంటి అనారోగ్యమైన తండ్రి తీసివేసామని ప్రార్థిస్తున్నాం తండ్రి. తయారమ్మ గురించి ప్రార్థిస్తున్నాం దేవ. తనకు కూడా తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి దేవ. ఎటువంటి అనారోగ్యమైన తండ్రి అయినా తీసివేసాం దేవ. క్యాన్సర్ నుంచి తండ్రి అయినా మీరు వీడియోలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు దేవ. జీవనం గురించి ప్రార్థిస్తున్నాం. తనకు మంచి ఆరోగ్యం దయచేయండి దేవ. జ్యోతి సచిన్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి అయినా. అవును ప్రభావ వారికి తండ్రి గర్వఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిశాంతి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి దేవ. గర్వం కోరుచున్నాగా దేవ వారికి కూడా మంచి గర్వం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రణస్విని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవ. తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి దేవ. ఎటువంటి అనారోగ్యమైన తండ్రి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. లక్ష్మణ్ గురించి ప్రార్థిస్తున్నాం దేవ. తండ్రి మార్మన్స్ పొందుటకు సాయం చేయండి దేవ. రక్షణ భూములకు తండ్రి నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవ. ఈ సేవలో తండ్రి మంచి వాడబడుటకు సాయం చేయండి దేవ. సోన్మయ్య గురించి ప్రార్థిస్తున్నాం దేవ. ఇంకా తండ్రి కుటుంబ సమస్యల నుంచి తండ్రి నైనా దేవ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నెమ్మది సమాధానం దయచేయండి తండ్రి దేవ. అవును ప్రభావ మరి సంఘంలో తండ్రి నైనా రక్షణ లేని వారి నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ. ఎంతమంది యవనస్తులు పెద్దవారు ఉన్నారో దేవ వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవ. వారందరూ తండ్రి మార్మల్చుకుంది తండ్రి రక్షణ అనుభవంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవ. ప్రభా తండ్రి వారు కూడా తండ్రి మీ సేవలో ఇంకా తండ్రి బలంగా వాడబడటకు తండ్రి అయినా కృప చూపించండి తండ్రి దేవ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ. ఇంకా తండ్రి ఫిలదెల్ఫియా పరిచర్యను కూడా తండ్రి అయినా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా తండ్రి అయినా విస్తరించండి దేవ. ఇంకా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గౌరెడ్డిపల్లిలో తండ్రి అయినా దేవ స్వార్థ కోరిక ప్రకటించడానికి తండ్రి అయినా కృప చూపించండి దేవ. అయినాను తండ్రి ఎటువంటి ఆటంకం రాకుండా సాయం చేయండి తండ్రి దేవ. నీ చిత్తానుసారంగా తండ్రి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవ అక్కడ ఉన్న తండ్రి అయినా వారందరూ తండ్రి నీ మాటలు విని తండ్రి దేవ మారమనుచుకుని రక్షణ అనుభవంలోకి తండ్రి వారు కూడా వచ్చేటప్పుడు తండ్రి సాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయినా దేవ. మనుషులు చేసే దేవ ఆటంకాలన్నింటినీ తీసివేసామని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ. ఇంకా తండ్రి అయినా యూత్ రిట్రీట్ దేవ ఎంతో మంచిగా ఘనంగా జరిపించినందుకు తండ్రి నీకు వందనాలు దేవ. అదేవిధంగా తండ్రి అయినా మీ సేవలో తండ్రి ఇంకా తండ్రి మేము అందరము వాడబడరాక తండ్రి అయినా కృప చూపించండి నైనా దేవ. ఎంతో బలంగా తండ్రి అయినా నీ సేవను తండ్రి నీ మాటలు తండ్రి అయినా అనేకులకు ప్రకటించి తండ్రి అయినా వారిని కూడా తండ్రి నీ త్రోవలు నడిపించే కృప భాగ్యాన్ని మాకు దాయిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును ప్రభా దేవ మాకు ఇచ్చిన కృప భాగ్యానికి బట్టి నీకు వందనం దేవా. నీ వాగ్దానం చేసిన విధానానికి తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాగ్దానం చేసి నెరవేర్చు వాడవు తండ్రి నీవే తండ్రి అయినా ఇంకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి. ఇంతవరకు తండ్రి అయినా ఇచ్చిన సమయం బట్టి దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి ఇచ్చిన ప్రార్థన ఈ సమయంలో అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం నాయన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా అనివాడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. విషయమున్నాయంటే నిన్న నుండి ప్రభా ఈ ఉదయ కాల సమయం వరకు తండ్రి మా అందరినీ మీ యొక్క సజీవమైన రెక్కల కింద భద్రపరిచినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన ఇంకో దినాన్ని నాకు మాకు అందరికి దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. నాయన ఎక్కడైతే నాయన మనైనా ఇక్కడ నాయన జూమ్ లో నైనా 13 మందిని కలిసి ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మా ప్రార్థనలు ఆలకించి మేము అడిగిన వాటికి సమాధానాలు నాయన ఏసేమని ఆయన అడిగిన వారికి నేను ఏసే కావాల్సిన అన్ని ఇవ్వండి తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును తండ్రి, స్టెఫెన్ వల్ల నాయన మేము కూడా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అదే విధంగా తండ్రి మన నాయన
ఇచ్చిన ప్రార్థన అంశాలను బట్టి ప్రార్థిస్తున్నగా తండ్రి. అనారోగ్యంతో బాధపడుచున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన యేసయ్య. థామస్ ప్రభుదాస్ అంకుల్ కొరకు తండ్రి నాయన, తన హై బీపీ నుండి స్వస్థత దయచేయండి తండ్రి నాయన. కాంతమ్మ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి, తనకి విరిగిన ఎముక నాయన చక్కగా అతుక్కునే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మాధురి సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు తండ్రి. తనకు కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నాగమణి సిస్టర్ కి తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. త్వరలో ఆ బిడ్డ కూడా చర్చికి వచ్చే భాగ్యాన్ని దయచేయండి. ఆల్ఫ్రెడ్ అన్న కొరకు కూడా ప్రార్థిస్తున్నాం, అన్న కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. శ్రీనాథ్ అన్న కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, తనకు కూడా నాయన వచ్చిన జాండీస్ ని కూడా విముక్తిని చేసేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. మేరీ కిరణ్ కొరకు ప్రార్థిస్తున్నాం, నూతన బలం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అదే తండ్రి వేసేమన్నా వేస్తే దేవదాస్ నాయన వాళ్ళ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. వేసే కుటుంబం అంటారు తండ్రి, మన నాయన మోకాల నొప్పులు తండ్రి అవి కూడా తొలగిపోయినాయన స్వస్థపరచబడడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అదే విధంగా తండ్రి సొలొమోన్ తండ్రి వేసేమన్నా బలం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా నాయన గ్రేస్ అలివి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, తనకు కూడా నాయన PCOS నాయన ఎస్ఏ సమస్యల నుండి విడుదలను దయచేయండి. పూర్తి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. ఈశ్వరమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, తనకు కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. తనకు కూడా స్వస్థపరచబడాలి తండ్రి. నీకు నాయన ఎస్ఏ రాయరమ్మ నాయన ఎస్ఏమ నాయన క్యాన్సర్ నుండి నాయన స్వస్థతను దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు తండ్రి. జీవన్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, తనకు కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. జ్యోతి సచిన్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, తనకు కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. గర్భఫలం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఐసైన గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు తండ్రి. నేనే వినిష కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేసి గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన వేసే ప్రణవి నాయన వేసేమన్నాయన. అదే విధంగా తనకు కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. లక్ష్మణ్ కొరకు ప్రార్థిస్తున్నాం, మారు మనసు పొంది రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. తనకు కూడా రక్షణ పొంది నాయన నీ అందునైనా జీవించడానికి ఆ బిడ్డకు కూడా సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. సోను బాలు కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. వేసే కుటుంబ సమస్యల నుండి ఆ బిడ్డకు కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అదే విధంగా తండ్రి మా సంఘంలో రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. వేసే నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ మన నాయన. అదే విధంగా తండ్రి మన నాయన ఫిలదెల్ఫియా పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. వేసే మన నాయన ఎక్కడైనా ఎక్కడెక్కడ పరిచర్య జరుగుతుందో అక్కడ మొత్తం మీ యొక్క గాయపడ్డ హస్తాన్ని ఉంచండి తండ్రి. పరిచర్యని ఇంకా అభివృద్ధి పరచమని అడుగుతున్నాను తండ్రి. గౌరెడ్డిపల్లిలో జరుగుతున్న స్వార్థ కోరిక కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అక్కడ కూడా విజయవంతంగా జరగడానికి సహాయం దయచేయండి. యూత్ రిటైట్ కూడిక కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. వేసేమనైనా అవి కూడా నాయన యూత్ నైనా ఈ యొక్క మీ యొక్క మాటలను బట్టి తండ్రి వారు కూడా రక్షణ పొంది నాయన వారు కూడా ముందుకు నడవడానికి వారికి కూడా సహాయం దయచేయమని అడుగుచు తండ్రి. మన నాయన ఇచ్చిన అంశాలను బట్టి ప్రార్థిస్తుండగా తండ్రి నాకు కూడా కావాల్సిన బలాన్ని, శక్తిని, మంచి ఆరోగ్యాన్ని నాయన నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి అందరికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి మన నాయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ యేసే అతి పరిశుద్ధ నామం నా వినయంగా బ్రతిమిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇంకా సమయం ఉంది, ఎవరన్నా ఒకరు ప్రార్థించగలరు. పెద్దలనేమో చిన్నలనేమో ఎవరైనా ఒకరు ప్రార్థించగలరు. కృపగల తండ్రి స్తుతి స్తోత్రం నాయన. గడిచిన కాలం అంతా కాచి కాపాడు మమ్మల్ని ఈ రోజు వరకు సజీవ లెక్కలో ఉంచిన దేవా నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నా నాయన. రాత్రంతా కాచి కాపాడి మాకు మరొక దినాన్ని దయచేసిన దేవానికి వేలాది వందనాలు దేవా. వాక్యాన్ని బేస్ చేసుకొని మాతో మాట్లాడిన విధానానికి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన.
స్టీఫెన్ వల్ల నేను కూడా పరిచర్యలో వాడబడే కృపను మాకు దయచేయాలని కోరుకుంటున్నాం దేవా. ఆ బిడ్డని ఎలా అయితే ఎన్నుకున్నారో మమ్మల్ని కూడా యవనులుగా ఉండగానే మమ్మల్ని కూడా ఎన్నుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయాలని కోరుకుంటున్నాం దేవా. కొన్ని ప్రార్థన మనవులు మీ దగ్గరికి చేరుస్తున్నాం దేవా. డాడీ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. ఐబీపీ నుండి స్వస్థత దయచేయాలని కోరుకుంటున్నాం దేవా. కాంతమాంటి గురించి ప్రార్థిస్తున్నాం దేవా. ఆ విరిగిన ఎముకని చక్కగా అతుక్కునే నూతన బలం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం దేవా. మాధురి ఆంటీ గురించి ప్రార్థిస్తున్నాం దేవా. హెర్నియా నుండి స్వస్థపరిచి పూర్తి ఆరోగ్యాన్ని దయచేయాలని కోరుకుంటున్నాం దేవా. నాగమణి ఆంటీ గురించి ప్రార్థిస్తున్నాం దేవా. కళ్ళు తిరిగే సమస్య, నరాల బలహీనత నుండి స్వస్థత దయచేయాలని కోరుకుంటున్నాం దేవా. ఆల్ఫ్రెడ్ అంకుల్ గురించి ప్రార్థిస్తున్నాం దేవా. పూర్తి మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని కోరుకుంటున్నాం దేవా. శ్రీనాథ్ అంకుల్ గురించి ప్రార్థిస్తున్నాం దేవా. జాండీస్ అండ్ బాడీ వీక్నెస్ నుండి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. మీరంటే జ్ఞాపకం చేసుకుని దేవా. నూతన బలాన్ని దయచేయాలని కోరుకుంటున్నాం దేవా. ఎస్తర్ దేవదాస్ గురించి ప్రార్థిస్తున్నాం దేవా. కాళ్ళ మంటలు అండ్ ఇంకా ఎముకల నొప్పుల నుండి విడుదల దయచేయాలని కోరుకున్నాం దేవా. సొలమోన్ అంకుల్ గురించి ప్రార్థిస్తున్నాం దేవా. నూతన బలాన్ని దయచేయాలని కోరుకున్నాం దేవా. గ్రేస్ గురించి ప్రార్థిస్తున్నాం దేవా. ఆ బిడ్డకున్న PCOS సమస్య నుండి పూర్తి విడుదల దయచేయాలని కోరుకుంటున్నాం దేవా. ఈశ్వరమ్మ గురించి కూడా ప్రార్థిస్తున్నాం దేవా. మంచి ఆరోగ్యం కొరకు తయారమ్మ గురించి ప్రార్థిస్తున్నాం దేవా. క్యాన్సర్ నుండి పూర్తి స్వస్థత దయచేయాలని కోరుకుంటున్నాం దేవా. జీవన్ గురించి ప్రార్థిస్తున్నాం దేవా. మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటున్నాం దేవా. జ్యోతి సచిన్ గురించి ప్రార్థిస్తున్నాం దేవా. మంచి ఆరోగ్యం ఇంకా గర్భఫలం దయచేయాలని కోరుకుంటున్నాం దేవా. వినిషా ఆంటీ గురించి ప్రార్థిస్తున్నాం దేవా. మంచి ఆరోగ్యం గర్భఫలం దయచేయాలని కోరుకుంటున్నాం దేవా. ప్రణశ్రీ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని కోరుకుంటున్నాం దేవా. లక్ష్మణ్ అన్న గురించి ప్రార్థిస్తున్నాం దేవా. మారు మనసు ఇంకా రక్షణ కొరకు సోనుబాయ్ ఆంటీ గురించి ప్రార్థిస్తున్నాం దేవా. కుటుంబ సమస్యల నుండి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే మా సంఘంలో ఎంతమందికి అయితే రక్షణ లేదో వాళ్ళందరికీ కూడా రక్షణ దయచేసి మీ పరిచర్య నిమిత్తము వాడబట్టే కృపను భాగ్యాన్ని యవన కాలంలోనే వాళ్ళందరికీ దొరికే భాగ్యాన్ని దయచేయాలని కోరుకుంటున్నాం దేవా. అలాగే ఫిలదెల్ఫియా పరిచర్య ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో జరుగుతుందో ఆ ప్రాంతాలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకుని దేవా. మంచి పరిచర్య చేసే కృపను భాగ్యాన్ని దయచేయాలని కోరుకుంటున్నాం దేవా. పరిచర్య అంతట్లో మీరు తోడుని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం దేవా. అనేక ఆత్మల్ని రక్షించే గొప్ప భాగ్యాన్ని కృపను దయచేయాలని కోరుకుంటున్నాం దేవా. అలాగే గౌరెడ్డిపల్లిలో ఒక సువార్త కూడిక కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అక్కడ కూడికను ఏర్పాటు చేసుకొని ఆ కూడిక అద్భుతకరంగా జరగాలని కోరుకుంటున్నాం దేవా. అలాగే ఇంతకు ముందు జరిగిన యూత్ రిట్రీట్ గురించి అయితే మేము ప్రార్థిస్తున్నాం దేవా. అదెంతో అద్భుతంగా జరిపించిన విధానానికి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అలాగే ఎన్నో యూత్ రిట్రీట్ కూడికలు జరిపించాలని కోరుకుంటున్నాం దేవా. అలాగే ఎంతమంది నశించిపోతున్న యవనస్తుల్ని మేము ఆ యూత్ రిట్రీట్ కి నడిపించే భాగ్యాన్ని కృపను దయచేయాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అత్యంత కృపా కనికరం గల జీవం గల మా ప్రియ పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా నీకు విడుదల చేసినటువంటి ఈ ప్రార్థనను ఆలకించమని ప్రభా విశ్వసిస్తున్నాం. పరిశుద్ధానికి స్తోత్రంలో ప్రభా ఈ విధంగా స్థేపన ఏ విధంగానైతే ప్రభా ఆత్మతో జ్ఞానంతో నిండుకొని ప్రభా వర్తమానాలు నీ ఆత్మచేత నింపి ప్రభా మాకు ప్రభా బయలుపరచుటకు సహాయం రాలో ప్రభా బయలుపరచుటకు సహాయం గురించి మనం ప్రార్థిస్తాను. ఈ విధంగా ప్రభా ఉదయకాల సమయంలో చేసినటువంటి ప్రతి ప్రార్థన బట్టి మనం స్తోత్రం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా ఈ యొక్క సన్నిధిని గురించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి బంధువుల స్తోత్రంలో ప్రభా. ఆత్మీయత అంకితాన్ని బట్టి తన కుటుంబాన్ని ప్రభా, ఐక్యతను బట్టి తన కుటుంబాన్ని, మరి గ్రేస్ మరి ఐజాక్ని బట్టి తన కుటుంబాన్ని, జెన్నిని బట్టి తన కుటుంబాన్ని, మరి చింటూ మరి రానకని బట్టి తన కుటుంబాన్ని, శ్రీనాథ్ బట్టి తన కుటుంబాన్ని, స్వీటిని బట్టి తన కుటుంబాన్ని ప్రభా, మరి జయపాలన
మరి స్థిరకను బట్టి భాస్కరాన్ని బట్టి వందనం స్తోత్రం ప్రభావం. ఈ విధంగా ప్రభు ఉదయకాల స్థలంలో చేయనటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని బట్టి వందనం స్తోత్రం ప్రభావం. ఈ విధంగా ఉదయకాల సమయంలో ప్రతిదినం ప్రభా నీ సన్నిధిని అనుభవించి ప్రభా మరి కొన్ని ఆత్మతోనూ శక్తితోనూ ప్రభా నీ బలముతోనూ కృపతోనూ నిన్నుకొని మేము అందరం ప్రభా నీ కొరకు ప్రభా జీవించి ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని మాకు అందరికి అనుగ్రహించుకొని విన్నటువంటి వాక్యాన్ని మా జీవితాల్లో ఫలింపజేయుటకు ఈ రోజంతట్లో ప్రభా నీ వాక్యానుసారమైనటువంటి జీవితం వెలుగుటకు సహాయం అనుగ్రహించుకొని అందరం స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ ముందు సమస్తం ఆయన పరిశుద్ధ నామము సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. యూత్ అందరికి ఒక గమనిక. జస్ట్ ఐ వాంట్ టు ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. గుడ్ టు సీ ఆల్ ఇన్ ద గ్రూప్ చిల్డ్రన్. రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అందరూ చక్కగా ప్రార్థిస్తున్నారు, చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఉదయకాలంలో మరి అందరూ జాయిన్ అవ్వాలి, వాక్యము విని అందరూ దీవించబడాలి కదా. ఈ రోజు మరి విన్న వాక్య ప్రకారంగా స్టెఫెన్ ఏ విధంగా దీవించబడ్డాడో మరి అందరం ఆ విధంగా మరి దీవించబడాలి, ఆశీర్వదించబడాలి కదా. సో మీరు అందరూ కూడా మరి ఉదయకాలం కాల్స్ చేయకముందే అందరూ మరి 5:25కి అలారం పెట్టుకొని 5:30కి అందరూ జాయిన్ అవ్వండి. ఓకేనా? ఈ విధంగా మరి అందరూ జాయిన్ అవ్వాలని ఆశిస్తున్నాను. చాలా మంచిగా అనిపించింది అందరూ ప్రార్థిస్తుండగా మరి అందరూ జాయిన్ అయ్యారు, చాలా బాగుంది. ఎస్, ఎవ్రీబడి విల్ జాయిన్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. ఎస్ ఆంటీ. Yes, aunty. Yes ఆంటీ. Okay. Good morning, all of you. Have a nice day.